అంబానీలు అదానీలు అక్రమ మార్గంలో డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి మోడీకో లేకపోతే కేంద్ర ప్రభుత్వం లేకపోతే భారతీయ జనతా పార్టీకో నేరుగా వ్యాపారం చేసుకున్నారు, పక్కాగా పన్నులు కడుతున్నారు, అందుకనే పర్ఫెక్ట్గా ఉంది. ఒకప్పుడు ఇదే అంబానీలు అదానీలని వాడుకున్నది, వాళ్ళ ద్వారా డబ్బులు సంపాదించుకుని దేశానికి ద్రోహం చేసింది, దేశపు డబ్బులు మింగేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. ఎందుకంటే రాజశేఖర రెడ్డి మరణానికి ప్రచారంలో ఉన్నది వాస్తవంగా, అందుకు నేను ఒప్పుకోను. కానీ ఏంటి గొడవ? రిలయన్స్ కేజీ బేసిన్లో ఆయిల్ నిక్షేపాలు కనుక్కున్న తర్వాత దానికి రాయల్టీ ఆంధ్రప్రదేశ్కి చెల్లించాలి అంటే అందుకు ఒప్పుకోకపోవడం. అట్లయితే ఆ రూట్లో రోడ్స్ని మేము ఎలో చేయమంటే సోనియా గాంధీతో చెప్పించినప్పుడు కూడా ఎంతో కొంత రాష్ట్రానికి ఇప్పించండి అమ్మా అని చెప్పి రాజశేఖర రెడ్డి చెప్పాడు కాబట్టి ఆయన మీద కక్ష కట్టారు అన్నటువంటి. సరే, అందుకు మడలు చేయించాడనే విచిత్రమైనటువంటి మాటలు నేను ఒప్పుకోను. కానీ అప్పుడే తెలిసింది కదా ఎవరికి ఇచ్చారు అక్కడ కేజీ బేసిన్లో, రిలయన్స్కి. మరి అదే అంబానీల గురించి మోడీ మనిషి అని ఎట్టంటారు? ఆ రోజున అతని కోసం తన సొంత పార్టీ వాళ్ళని పట్టించుకోలేదు, అప్పుడు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు అదే ఏరియాలో ఆయిల్ దాదాపు 11% ఆయిల్, ఇప్పుడు 7% అంటే టోటల్. దీంట్లో మొత్తం తవ్వకం ప్రారంభించి కంప్లీట్ అయితే దేశం మొత్తం మీద వాడేటువంటి ఆయిల్లో 11% ఇక్కడే ఉత్పత్తి అవుతుంది. ఇది ఎవరికి ఇచ్చారు? ఓఎన్జీసీకి, అంటే భారతదేశానికి సంబంధించినటువంటి ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్, కేంద్ర ప్రభుత్వాన్ని. కాబట్టి ఇట్లాంటి దోచుకోవడానికి కావలసినటువంటి వనరులు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి దానికి కిట్ బ్యాక్స్ తీసుకునేటువంటి సంస్కృతి అటైతే, నేరుగా అది జనాలకు ఇప్పిస్తున్నటువంటి సంస్కృతి మోడీది. అందుకే తేడా పరిపాలనలో ఇద్దరి మధ్యన.